నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారాల్లో భాగంగా కోదాడ పట్టణంలో మార్నింగ్ వాకర్స్, చిరు వ్యాపారుల వద్ద పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి పట్టణ ప్రజలను కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలని జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరింది అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని, 3 నెలల కాంగ్రెస్ పాలనలో 5 హామీలు పూర్తి చేయడం జరిగిందని, ఆగస్టు 15 లోపు రైతులు అందరికీ రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మతాన్ని అడ్డుపెట్టుకుని విధ్వంసాలు సృష్టిస్తుందని ఆరోపించారు. 10 ఏళ్లుగా ప్రచారానికి పరిమితమైన బీజేపీ ఎన్నికల్లో హడావిడి చేస్తుందని ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. నిన్నటి నుంచి కోదాడ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో, కోదాడ పట్టణంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే పద్మావతి గారు, నేను జానారెడ్డి గారు ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రచారం చాలా బాగుంది. ప్రజల నుంచి రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉంది. ఈసారి కోదాడ నియోజకవర్గంలో పద్మావతి గారికి వచ్చిన మెజార్టీ కంటే కాంగ్రెస్కి అంతకంటే మెజార్టీ వస్తుందన్న నమ్మకం మా కాంగ్రెస్ నాయకులందరికీ బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇంకొక విషయం మెన్షన్ చేయాలి. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందంటే ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు ఏమైనా చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీయే చేసింది. చేయకూడని చెప్పింది చేయని పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దళితులకు 3 ఎకరాలు ఇచ్చిందా? గిరిజనులకు రిజర్వేషన్లు పెంచిందా? రుణమాఫీ చేస్తా అన్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేసిండ్రా? లేకపోతే వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఏమైనా మా దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్లు చేస్తామన్నారు, చేసిండ్రా? మా దగ్గర నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నెలకల్ లిఫ్ట్ ఉంది. దాన్ని 6 సంవత్సరాల కాలంలో ఎప్పటికీ 10 సార్లు డేట్లు మార్చిండ్రు, కానీ ఇప్పటికి కూడా 20% పూర్తి కాలేదు. అది చేసిండ్రా? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు హుజూర్నగర్లో, కోదాడలో, హాలియాలో, దేవరకొండలో ఉన్నవన్నీ పూర్తి చేస్తామని తూతూ మంత్రంగా నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్ టైంలో ప్రకటించి వాటికి టెండర్లు పిలిచినట్టు చేసి వాటిని అంతా పడవబడేసారు. దానికి ఓటేయాలన్నా? టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి వాళ్ళు ముందు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గురించి అడిగే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ నాయకులకు కానీ లేదు. అందుకే ప్రజలు మొన్న కర్రగాల్చి వాత పెట్టి ఒక్కొక్కరిని 50,000 పైసలకు మెజార్టీతోని ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉంటే అంత ఇదిగా ఓటింగ్ వేసి ఓడగొట్టాలి ఒక అధికార పార్టీని. వాళ్ళే పనిచేసి ఉంటే ప్రజలను తిరిగా ఎందుకు ఓడగొట్టేవాళ్ళు. కానీ కనీసం ఆ రియలైజేషన్ కూడా తెచ్చుకోకుండా 3 నెలల ప్రభుత్వం ఇది. 3 నెలల్లో 2 నెలల కాలం పూర్తయిన వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయినా అంతలోనే వాళ్ళు పాలన గాడిలో పెట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో 5 హామీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. ఒక హామీ ఉంది, అది కూడా ఎలక్షన్ తర్వాత పూర్తి చేస్తాం. 15 ఆగస్టు లోపల ఎట్టి పరిస్థితుల్లో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మేము హామీ చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఏమి చేయండి టీఆర్ఎస్ పార్టీకి కూడా అసలు నైతే హక్కే లేదు. కానీ ప్రజలు ఇంకా వెరుబాగులోని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలి, ప్రజా సమస్యల కోసం పనిచేయాలి. ఎప్పుడు అబద్ధాల మీదనే రాజకీయాలు చేస్తాం, శవాల మీదనే రాజకీయాలు చేస్తామంటే అది టీఆర్ఎస్ పార్టీ కుదరదు. ప్రజలు కూడా దాన్ని రియలైజ్ అయిపోయినారు. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే తీరుకి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. కాబట్టి మళ్ళా ప్రజలు దీనికి సమాధానం చెప్తారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించి టీఆర్ఎస్ నాయకులందరికీ